హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చాతుశ్రీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి హౌ టు మేక్ గీ చికెన్ కర్రీ. ఇప్పుడు చికెన్లోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైనాక 3 to 4 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి. ఇప్పుడు గీ బాగా వేడైనాక చిన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ అండ్ 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని గీలోకి వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ముందే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వేస్తున్నానంటే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసినప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే దాంతోపాటు బాగా వేగుతుంది అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా పోతుంది. ఇప్పుడు నేను ఆనియన్ పచ్చిమిర్చి వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక నేను ఇప్పుడు చికెన్ని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చికెన్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు పసుపు సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా మనము చికెన్ని బాగా కలపాలి. దీంట్లో చికెన్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మూత పెట్టి మనము మగ్గించుకోవాలి చికెన్ అంతా. మేము చికెన్లోకి ఎక్కువ స్పైసెస్ యాడ్ చేసుకోమండి. జస్ట్ మేము ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అండ్ కారం, కొన్ని కాజు. నేను కాజుని ఎందుకు యాడ్ చేసుకుంటానంటే నాకు గ్రేవీ కొంచెము వాటర్గా ఉండకుండా కొంచెం థిక్గా గ్రేవీ రావడానికి నేను కాజుని యాడ్ చేసుకుంటాను. కాజుని ఇలా మిక్సీలో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత మనకి కాజు అనేది ఇలా థిక్గా వస్తుందండి. చూద్దామండి. అదండి ఇలా వాటర్ వచ్చాయి కదా, వాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మరి ఇంకోసారి అడుగు అంటుకోకుండా బాగా నీట్గా కలుపుకోవాలి. కారం యాడ్ చేస్తున్నాను. కారం మీరు ఎక్కువ తింటానంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటా అంటే తక్కువ వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను అండి ఇక్కడ కారం. అండ్ అలాగే గరం మసాలా, అండ్ అలాగే కొంచెం ధనియాల పొడి. ఇప్పుడు కొంచెము ధనియాల పొడి వేసుకోవాలి. నేను ధనియాల పొడి బయట నుంచి తెచ్చుకోనండి. ఇంట్లోనే ధనియాలు తెచ్చుకొని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో బాగా ధనియాలని వేయించి అప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను యూజ్ చేసుకునేలాగా కొట్టి పెట్టుకుంటానండి. ఇప్పుడు మనము కారము, గరం మసాలా, ధనియాల పొడి వేసుకున్నాం కదండి. ఇప్పుడు బాగా చికెన్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనము చికెన్ అంతా బాగా కలిపినాక చికెన్ని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ప్లేట్ క్లోజ్ చేసి సిమ్లో పెట్టి ఒక 5 to 10 minutes చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చూద్దామండి, చికెన్లో బాగా ఆయిల్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు ఒకసారి బాగా నీట్గా కలుపుకొని ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెము చికెన్ మసాలా వేస్తున్నానండి. చికెన్ మసాలా వేసిన తర్వాత అంతా దీన్ని మిక్స్ చేయాల. చికెన్ మసాలా అంతా ముక్కకు పట్టాలి కదండి, అందుకనేసి బాగా మిక్స్ చేసి దీంట్లోకి ఇప్పుడు నేను కొన్ని వాటర్ పోస్తున్నాను. మనకి కొంచెం గ్రేవీగా అన్నం రైస్లో కలుపుకొని తినడానికి. దీనిలో కాంబినేషన్ వచ్చేసి మా హస్బెండ్కి చికెను సద్ద రొట్ట అండ్ నాకు వచ్చేసి చికెన్ రైస్ అండి. ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటే చాలా అండి, మీకు గ్రేవీ బాగా వస్తుంది. వాటర్ పోసుకొని బాగా కలిపి బాగా ఉడికేదాకా మనము చికెన్ని
ఉడికిచ్చేలా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి చికెన్ ఉడికిందో లేదో చూద్దామండి. ఇప్పుడు ఇంకా చికెన్ అయితే ఉడకలేదా అండి. ఇంకొక 5 to 10 minutes మనము మూత క్లోజ్ చేసి సిమ్లో పెట్టి చికెన్ అంతా బాగా ఉడికించుకుందామండి. ఉడికించుకునే ముందు నేనేం చేస్తానంటే కాజు గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ గ్రైండ్ చేసుకున్న కాజుని యాడ్ చేస్తున్నాను నేను దాంట్లోకి. అంటే అలాగే ఆ గ్రైండ్ చేసుకున్న దాంట్లో నేను కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసి అది కూడా దాంట్లోకి కలిపేస్తున్నానండి. ఇప్పుడు కాజుని అంత యాడ్ చేసినాక ఒకసారి నేను అంత నీట్గా మిక్స్ చేసుకుంటా అండి. ఎందుకంటే ఆ కాజు అంతా ఒకటే చోట వండుకోకుండా అంత స్ప్రెడ్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటాను నేను. బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూసుకుందామండి. ముక్క అయితే బాగా ఉడికిపోయిందండి. ముక్క ఉడికినాక లాస్ట్లో మనము కొత్తిమీర తీసుకొని చిన్నగా కట్ చేసుకొని దానిలోకి వేసుకోవాలండి. కొత్తిమీర తింటే చాలా మంచిది కాబట్టి ఎంత వేసుకుంటే అంత మంచిది. ఫైనలీ ఘీ చికెన్ రెడీ ఈజ్ కంప్లీటెడ్. అండ్ మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో మా కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చాతుశ్రీ వ్లాగ్స్ ఫర్ మోర్ అప్డేట్స్.